ఉంది మోడీ పర్యటనతో పాటు అమరావతికి చట్టభద్రత కల్పిస్తామంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అమరావతి ఇక్కడే ఉండేటట్టు అంటున్నారు. గతంలో ఎక్కడ సీఎం ఉంటే అక్కడే అమరావతి అన్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా దేని మీద ఒక కాంక్రీట్ స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంతో పడినటువంటి తిప్పలు కోర్టు ద్వారా కానీ న్యాయపరమైన చిక్కులు, తర్వాత దాని మీద స్పష్టత లేకపోవటం ఉంది. కాబట్టి ఒకసారి ఇప్పుడు ఎన్డీఏతో స్నేహం ఉంది కాబట్టి, ఎన్డీఏతో కూటమిగా చేరారు కాబట్టి ఈ ప్రభుత్వానికి వీళ్ళు విన్నవించేది ఏంటంటే పార్లమెంట్లో చట్టం చేయమని. ఒక్కసారి పార్లమెంట్లో చట్టం చేస్తే అది ఆమోదం పొందిన తర్వాత అది రాజ్యాంగబద్ధంగా కనుక ఉంటే కోర్టుల్లో కూడా తర్వాత ఛాలెంజ్ చేయడానికి ఉండదు. గతంలో అది ఎందుకు చేయలేకపోయారు అంటే ఉమ్మడి రాజధానిగా మన హైదరాబాదు 10 ఏళ్ల వరకు ఉంది. ఆ 10 ఏళ్ల గడువు 24తో తీరిపోయింది. కాబట్టి ఈసారి అది సాధ్యమే. ఎందుకంటే దానికి ఏమీ పెద్ద డబ్బు ఖర్చు లేదు, నిధులు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఓన్లీ చట్టం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాజ్యాంగ చట్టబద్ధత ఖచ్చితంగా దొరుకుతుందని అనుకుంటున్నాం. ఎందుకు దొరికితే ఒకసారి ఏ రకమైన చట్టం చేసినా దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయడం కోర్టుల్లో, పిచ్చి వాళ్ళు వచ్చి నేను 4 రాజధానులు, రేపు ఇంకొకటి వచ్చి 5 రాజధానులు అంట, ఈ రకమైన ప్రక్రియ పనికిరాదు. నెక్స్ట్ ఎలా ఉంది సార్? మరి చూసుకున్నట్లయితే ఇది గతంలో ఎక్కడైనా రాజధాని పెట్టుకునే అవకాశం సీఎం గారి చేతిలోనే ఉందన్నారు. మరి అది ఎలా ఉంటుంది? గతంలో మోడీ గారు కూడా అన్నారు కదా, బీజేపీ తరఫున వాళ్ళ పరిధిలో ఉంటుంది, మేము ఇన్వాల్వ్ ఉంటాం కూడా చెప్పారు కదా. అప్పుడు గతంలో ఈ టీడీపీకి కానీ లేదంటే బీజేపీకి కానీ సరైన సంబంధాలు లేవు. 2019లో చాలా కోపోద్రిక్తమైనటువంటి సంఘటనలు అటు జరిగాయి ఇటు జరిగాయి. ప్రధానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు చెడిపోవటం, అలాగే నాకెందుకు ఈ విషయం అన్నట్టుగా ఒక రకమైన ఎపతీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి సాధ్యమవుతుంది. రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎన్డీఏకి కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ యొక్క పార్లమెంట్ సభ్యుల అవసరం చాలా ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. లోక్సభలో ఉన్నాయి, అలాగే రాజ్యసభలో కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంబంధాలు మంచిగా ఉన్నాయి. సార్, ఏదైతే మరొక అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం 15,000 మే ఎండింగ్కి ఇస్తామన్న మాటలపైన నిన్న అప్డేట్ వచ్చింది. 7,500 చొప్పున 2 దఫాలుగా ఇస్తాము, ఒకేసారి ఇవ్వలేమంటుంది ప్రభుత్వం. మంచి పరిణామం. ఎస్, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఒక ఏడాది టైం తీసుకున్నారు. వీళ్ళు ఏడాది కన్నా ఎక్కువే టైం తీసుకోవాలి నన్ను అడిగితే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైంది. పరిపాలన గాడిలో పెట్టడానికే 10 నెలల 15 రోజులు పట్టింది ఇంతవరకు. ఇంకా చూసుకుంటే ఎక్కువ మంది అధికారులు, ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఈ ప్రభుత్వంలో ఉండడంతో మరింత కష్టసాధ్యంగా అయింది పరిపాలన. అది త్వరలోనే సమస్యపోతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళరు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలకి ఇదే పాపులర్గా కనపడుతుంది. అభివృద్ధి చేసినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా ప్రజలు, అంటే ఈ పేద ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. ఎలా అనిపిస్తుంది? మోడీ గారు 2వ తారీఖు పర్యటన ఉంది, మే 2. అమరావతి పునఃశంకుస్థాపనతో పాటు 1,00,000 కోట్ల అమరావతి పనులు మొదలవుతాయి. వచ్చే 3 ఏళ్లలో తొలిదశ పనులు 30-40% అన్న పూర్తయ్యేటట్టు చూస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏంటంటే బాబు, మోడీ గారు ఎప్పుడు మాట తప్పరు. ఇప్పుడు దేశం ఇంత ముందుకెళ్తుందంటే మోడీ గారు పుణ్యమే మాట. మోడీ నిస్వార్థుడు. ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, 2014 నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తే భారతదేశము చాలా ముందుకెళ్ళింది. ప్రపంచం మొత్తం అతలాకుతలమైనా సరే భారతదేశం ఇంత ముందుందంటే మోడీ గారు పుణ్యమే. మోడీ గారు ఒక కానన్న జన్ముడి మాట. ఆయన చేయని పని ఏమీ ఉండదు. ఆయన మాట ఇచ్చాడంటే వెనక్కి అడుగేయడు. ఆయన జీవితం మీరు ఒక నిస్వార్థంగా చూడండి. ఆయన నిస్వార్థుడు, స్వార్థరహితుడు మాట. ఆయనకు దేశభక్తి తప్పితే వేరే ఆలోచన ఆయన మనసులో ఉండదు.
దేశం ముందుకెళ్ళాలంటే మోడీ గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే విషయం పైన చట్టభద్రత కల్పించి అమరావతికి చేస్తామని నిన్న రైతులతో మాట్లాడారు సార్ ఆత్మీయ సమ్మేళనంలో. ఆయన ఏమంటున్నారంటే అమరావతికి కనుక చట్టభద్రత కలిగించి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేటట్టు చేస్తాము, ఈ విషయం పైన మోడీ గారు సానుకూలంగా స్పందించారు అంటున్నారు. మంచి పరిణామం. ఇది మనకి శుభ పరిమాణం అండి. ఏంటంటే మోడీ గారు అడుగుజాడల్లో చంద్రబాబు నడవటం చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. చంద్రబాబు ఈ కూటమిలో గెలిచిన దగ్గర నుంచి అతని బుద్ధి కూడా మారింది. ఏంటంటే చంద్రబాబు అనే అతను ఎప్పుడు చూసినా బీజేపీని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ తడవ చంద్రబాబు ఎందుకునో ముసలోడయ్యాడు కాబట్టి కొద్దిగా అతను మోడీ గారు అడుగుజాడతో నడుస్తున్నాడు. ఇది ఏంటంటే మోడీ గారిని కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు. మోడీ గారు నిస్వార్థుడు, స్వార్థరహితుడు. మోడీ గారు పుట్టినప్పటి నుంచి చూడండి, ఆయనకి ఏం ఆస్తుపాస్తులు లేవు. చంద్రబాబు నాయుడు పుట్టినప్పటి నుంచి చూడండి, ఆయన ఈ ఎంత సంపాదించుకున్నాడో మనందరికీ తెలుసు. అందుకని నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది మోడీకైనా చంద్రబాబు నాయుడుకి. విషయానికి వస్తే గతంలో మనకు ఉమ్మడి రాజధాని అంశం ఉంది కాబట్టి కలిసి ఉన్నాం కాబట్టి 10 ఏళ్ళు అప్పుడు కుదరలేదు, ఈసారి ఖచ్చితంగా అవుతుంది. రేపు మోడీ గారు కూడా దాని గురించి మాట్లాడతారంటున్నారు. 2వ తారీఖు సభ మంచిగా 5 లక్షల మంది వస్తున్నారు సార్, ఏమి మంచి అంశాలు ఉండబోతున్నాయి? ఏంటంటే మోడీ గారు 2వ తారీఖు వస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా శుభసూచకమాట. ఏంటంటే మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు నడవడానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మోడీ గారు ముందే చెప్పారు ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటామని. ఆ మాట కట్టుబడి ఉంది. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని పెట్టుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా సీఎం గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు చట్టభద్రత వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఒకవేళ ఏ ప్రభుత్వాలు మారినా రాజధాని ఇక్కడే పర్మనెంట్గా ఉంటుంది. ఏంటంటే బీజేపీ ఎప్పుడు చెప్పినా మాట తప్పదు. ఏంటంటే ఈ కుళ్ళు రాజకీయాలు బీజేపీకి అసలు అలవాటే లేదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు రాజ్యసభ ఒక నిస్వార్థుడికి ఇచ్చింది. ఆయన భీమవరంలో లాయర్ మాట, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఆయన కష్టాన్ని ధారపోసాడు. అటువంటి వ్యక్తిని గుర్తించి అతనికి రాజ్యసభకు పంపించారు బీజేపీ అధిష్టానం. అందుకని బీజేపీ అనేది ఈ కులాన్నో ఒక మతాన్నో కాదు, దేశాభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఇంకా వేరే ఆలోచించాల్సిన పని లేదు. దానికి సంబంధించి అంతకుముందు మట్టి నీరు ఇచ్చిన మోడీ గారు మరోసారి 2వ తారీఖు రాబోతున్నారు. మే 2వ తారీఖు భారీ ఎత్తున సభ 5 లక్షల మందితో ఉండబోతుంది. ఈసారి మట్టి నీరేనా నిజంగా 1,00,000 కోట్లతో పనులు ప్రారంభం? 1,00,000 రూపాయలతో ఖచ్చితంగా అవుద్దండి. ఎందుకంటే అమరావతి చేయాలంటే స్టేట్ సీఎంగా చంద్రబాబు గారు ఎంత ముఖ్యమో మన దేశ ప్రధాని గారి కూడా అంతే ముఖ్యం. మరి అమరావతి చేయాలంటే నరేంద్ర మోడీ గారు లేనిదే అమరావతిలో ఏ పని జరగదు. మరి సెకండ్ రిలీజ్ కూడా మరి నరేంద్ర మోడీ గారు పునఃప్రారంభం చేయడానికి వస్తున్నారు కాబట్టి 5 లక్షల మందితో రావడం కాదు కానీ 10 లక్షల మంది జనమైనా వస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైనా పని చేస్తున్నారంటే ఆ పని సక్సెస్ అవ్వదని వెనక్కి తిరగడు. ఎందుకంటే అమరావతి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అమరావతి అంటే చాలా ఇష్టపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అమరావతి ఇక్కడ మన ఆంధ్రాలోనే ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నుంచి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సెకండ్ రిలీజ్లో కూడా పునఃప్రారంభించడం కూడా జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మరి అమరావతి రాజధాని అవ్వాలన్నా కానీ మరి ఏబిసిడి వర్గీకరణ అవ్వాలన్నా కానీ నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి ఏబిసిడి వర్గీకరణ కూడా మరి మాదిగ కులస్తులు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అమరావతి చేస్తే ఇంకా మంచిది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మించాలని దాని కలలుగంటూ మరి చంద్రబాబు గారు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిన్న చూసుకున్నట్లయితే నిన్న అమరావతి గతంలో భూములు ఇచ్చిన రైతులతో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి చంద్రబాబు గారు స్వగృహంలో పెట్టారు ఒక మీటింగు. దాంట్లో ఏమంటున్నారు అంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, అమరావతికి చట్టభద్రత కల్పించి ఏకైక రాజధానిగా పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండేటట్టు చూస్తామంటున్నారు. ఇలా ఉంటే కనుక చట్టభద్రత ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడే ఉండేటట్టు, దీనివల్ల ఎంతో ఉపయోగకరం అంట. ఏ గవర్నమెంట్ వచ్చినా నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మిస్తున్నారు. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు సీఎం అయినా కానీ చేసేదేమీ లేదు. అది ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన అయిపోయిందంటే అమరావతి ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ఏ స్టేట్లో కానీ మరి ఇండియా వైడ్గా కానీ
నరేంద్ర మోడీ గారు చేపట్టారు కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చేయరు. చట్టబద్ధతలు కల్పించాలనేది అవన్నీ లేకపోకుండా శంకుస్థాపన కానీ చట్టబద్ధతలు కానీ కల్పించరు. అవన్నీ చేసే నరేంద్ర మోడీ గారు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు గారు కూడా అదే రీతిలో ఉన్నారు. అట్లాగే నా అభిమానం హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుగా అమరావతి నిర్మాణానికి రైతుల వద్దకు వచ్చింది కూడా ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఆయన అమ్మ మీకు ఇష్టమేనా కాదా, నష్టం వస్తుందా లాభం వస్తుందా అవన్నీ చూసి చేసి అప్పుడు మన ఈ యొక్క రికమెండేషన్ కానీ ఈ యొక్క అమరావతి రైతులు కానీ పేద ప్రజలు కానీ అవన్నీ సిస్టమ్ రెడీ చేసి తీసుకెళ్ళింది కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి అమరావతికి కృషి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇష్టపడుతున్నారు. ఎలా ఉంది సార్ మరి చూసుకుంటే ఏదైతే ఉందో ఇదే అంశంతో కూడుకున్నగా ఒక కొత్త పథకం ఏదైతే చెప్పినట్టుగా సూపర్ 6లోనే అమల్లోకి వచ్చింది. మళ్ళీ తల్లికి వందనం ఏదైతే ఉందో 2 దఫాలుగా ఇస్తామంటున్నారు. 15,000 ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తారో వాళ్ళకి ఇస్తామని చెప్పినట్లుగానే మే ఎండింగ్ కల్లా ఇస్తామంటున్నారు. అయితే 2 దఫాలుగా ఇద్దామని ఆలోచనలో ఉన్నామంటున్నారు. మంచి పరిణామమేనా? 7,500 చొప్పున 2 సార్లుగా ఇస్తామంటున్నారు. రాష్ట్రాన్ని కూడా మనం కష్టకాలంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు మరి అవన్నీ చూసుకొని అమ్మఒడి కానీ సూపర్ 6 కానీ ఇవన్నీ చేయాలంటే కనీసం 1 year 2 years పట్టవచ్చు. ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చిన మాట వాస్తవే కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆ 15,000 అనేది 2,000గా 2 దఫాలకు ఇవ్వటం అనేది అని ఏ ఉద్దేశంతో అన్నాడో మరి ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ కార్యకర్తలైనా కానీ చంద్రబాబు గారు ఒకసారి దాని యొక్క విధానాన్ని చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన గతంలో 15,000 ఇస్తానన్న మాట వాస్తవే కానీ 2 దఫాలుగా ఇస్తామన్నది మరి అది ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. రాష్ట్రం కూడా అధోగతి పాలైపోయింది కాబట్టి రాష్ట్రం చాలా అప్పుల్లో కూలిపోయింది కాబట్టి దాన్ని చేసి అందరికీ గవర్నమెంట్ కానీ మరి ప్రతి ఒక్క చేతి పనులు కూడా డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివన్నీ చూసుకుంటూ పోతే నిన్న కాక మొన్న మరి మత్స్యకారులు కూడా 20,000 వేయటం జరిగింది. మరి అవన్నీ కూడా ఇవి కూడా చూసుకుంటూ ఉంటే మరి గ్రామంలో కానీ మండలాలు కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని చంద్రబాబు గారు చేసినంత ఇదిగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయరు. కానీ సూపర్ 6లో కూడా అవి కూడా అవుతూ ఉంటే దాన్ని ఇబ్బంది పడాల్సిన ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. కాకపోతే అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఒకసారి చెప్పాడంటే దాన్ని చేస్తాడు. కాకపోతే సూపర్ 6 అనేది అమ్మఒడి అనేది మరి 15,000 అనేది ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ 2 దఫాలకు ఇవ్వడం మంచి పద్ధతి. ఆయన మరి ఏ లెక్కన ఆలోచించి చెప్పాడో మరి రాష్ట్రాన్ని కూడా కష్టకాలంలో ఉంది కాబట్టి దాన్ని చూసుకొని మాట్లాడారు అంతే. అమరావతిని చట్టభద్రత కల్పించి ఏకైక రాజధానిగా ఉంచాలి అని చంద్రబాబు గారు నిన్న ఎవరైతే రాజధాని రైతులతో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఆయన ఒక ఇంటి దగ్గరే పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఏకైక రాజధానిగా పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాము, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటుంది అంటున్నారు. ఇదే విషయాన్ని మోడీ దగ్గరికి తీసుకెళ్ళాము, సానుకూలంగా స్పందించారంటున్నారు. ఎలా ఉండబోతుంది? రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి విజయవాడ కలిపింది సహజం. అందులో ప్రత్యేకించి బిల్లులు అక్కర్లేదు, ఏం అక్కర్లా. అంతకుముందు ఎప్పుడో మొదలైంది, ఇంకో చోట అక్కర్లేదు, ఒకటే ఉండాలి. ఈ చిన్న రాష్ట్రానికి లేదా రాష్ట్రానికి 2 ఉండకూడదు. ఈ విజయవాడ అమరావతి కలిపింది న్యాయమే. దాని గురించి ఏదో డబ్బులు ప్రభుత్వాన్ని నుంచి తీసుకోకుండా ఉన్నంత మటుకు సరిపెట్టుకుని కట్టుకుని ప్రత్యేక బిల్లులు అక్కర్లేదు, అదే కొనసాగుతుంది. ఇంకో చోట కాదు, ఈ ఒకటే. ఏదైతే ఉందో గతంలో ఉమ్మడి రాజధాని మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ దాని మీద మనం ఉన్నాం కాబట్టి అప్పుడు కుదరలేదు, ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. మోడీ గారు సభ కూడా ఉంది 2వ తారీఖు. సో సానుకూలంగా స్పందన వస్తుంది అంటున్నారు. అన్నీ సాధించుకుంటాము, ఇబ్బంది లేదని మోడీ గారు చెప్పినట్టుగా ఈయన చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మోడీ గారిని అడిగి ఇక్కడ చట్టసభలు చేసేది ఏముంది? విజయవాడే ఆంధ్రప్రదేశ్కి అమరావతి కలిపింది రాజధాని, సహజమే. ఆల్రెడీ ఎప్పుడో మొదలైంది, కట్టారు, బిల్డింగులు కొనసాగుతోంది. ఇంకో చోట 2గా పెట్టకూడదు. పరిపాలనార్థం ప్రతి పట్టణంలోనూ ఉంటుంది ప్రభుత్వ ఆఫీసులు ఇలా. అయితే రాజధాని విజయవాడే, అమరావతి కలిపిందే. దాని గురించి ప్రయత్నం ప్రత్యేకించి చేయకల్లా, సహజమే. అంటే చట్టభద్రత కల్పించడం వల్ల కొంచెం అనుమానాలు ఉండవు. వేరే ప్రభుత్వాలు వచ్చినా కానీ చట్టం ఉంది కాబట్టి ఇక్కడే పర్మనెంట్గా ఉండేటట్టుగా చేద్దామనేది వాళ్ళ ఆలోచన. ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ఈ విధానం? గతంలో సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు కదా. అప్పుడు సీఎం ఎక్కడుంటే అనేది కాదు,
సీఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి విజయవాడ అంటున్నారు, కానీ ఇక్కడే ఉంటారు. ఇదే అవుతుంది, ఇంకో చోట భావ్యం కాదు. మొదలు పెట్టారు, కట్టడాలు కూడా ఉన్నాయి కనుక ఇంకో చోట అక్కర్లేదు. ఇదే అమరావతి విజయవాడ రాజధాని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.